వీడియో మీమ్స్ అయితే వచ్చాయన్నమాట. లెట్స్ గో వీడియో లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. దాంతో పాటు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన బాలయ్య ఫస్ట్ డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. లెట్స్ గో టు సెకండ్ వీడియో. ఒక కంటి చూపు చాలున్నది, ఒక సైగ చాలు. ఇలాంటి వస్తారు, ఎర్ర చేస్తే వాళ్ళు స్క్రిప్ట్ అయితే కాదనమాట. నేను ఓన్లీ రియాక్షన్ ఇస్తున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకొని మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కమెంట్లో సాగొడతారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఓన్లీ ఫన్ కోసం అంతే. ఓకే, हम खाना नहीं बतक सकता, मैं अनला बतकगలం बाजी, लेकिन मंदु नहीं सकता बतकने 20 साल से 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. कब तक जिहाद के लिए खाना नहीं बतक सकता बाय गाइस. ఫన్ అంటే చాలా ఉంది. ఇంటర్వ్యూ ఒకసారి చూడండి మీరు. నా యూట్యూబ్ లో చాలా కామెడీ ఉందన్నమాట. అలాంటి ట్రోలింగ్ గా కాదు, మంచి ఫన్ అయితే ఉందన్నమాట. ఓకే, ఏం చేద్దామంటావు మరి? చెప్తున్నానండి, మళ్ళీ ఫీల్ అవ్వద్దు. కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో వీడియో. ఎందుకురా కాలేజ్ ఇలాంటి ఫన్ అంటే ఇది ఏమన్నా నార్మల్గా ఉండొచ్చు, మీకు ఏం పర్లేదు. ఇంకా అది వికెట్ सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुल है इसके, ये गुल सीता हमारा. Hey, I've seen this one. This is a classic. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, ये बुलबुल सारे जहां से अच्छा हिंदू सीता हमारा, ये बुलबुल हमारा गुल है सीता हमारा सितारा. చూడండి, ఇది ఎలాంటి ఎలక్షన్ లో మీ మీద ట్రోలింగ్ అని బాలయ్య ఫ్యాన్ అలాంటి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ट्वीट करते अच्छा, बहुत जबरदस्त अच्छे राइटर से, डायरेक्शन वो सब टीम वर्क होता है. मैं ना नहीं बोलता हूँ उसको, मैंने ऐसा बोला था, ऐसा क्यों चेंज किया, ऐसा नहीं, बट आई विल गेट सेटिस्फाइड. वो जो बोले वो भी मुझे पसंद आना चाहिए. So I'm very lovely, happy to work with a few directors. I don't act with many numbers directors. I have my selected directors. I act only with them who totally understand me and my temperament in the temperature, on the sets, and everything. టెంపరేచర్ అంట. ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి, మన అఖండ తాండవ షూటింగ్కి. ఆ చలిలో మండలమైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, నాకుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచ, అంతే త్రిశూలం పట్టుకుని నిలబడ్డా. అందరూ గమ్ము, అందరేమో అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది, మీరు అక్కడ వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి, షార్ట్ మధ్యలో ఉంటే అలాగే నిలబడ్డా. వాడు ఇంటి డ్రై మొండి, ఇతను ఏంటి ఇంత జగమండి అన్నారు. రామారావు గారి రక్తం ఇది. చాలా తెలియదు గైస్, మనం సినిమాలో చూస్తాం అనుకున్నంత బిజీ కాదనమాట. షూటింగ్ తీయడంలో మనం సినిమా థియేటర్ లో చూస్తాం. అదంతా గ్రాఫిక్స్, ప్రతి ఒక్కటి గ్రాఫిక్స్ ఉండదు, దానిలో రియల్ గా ఉంటుంది. బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి, ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది. అంటే మ్యూజికల్ గా మాకేదో చేతిలో ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి. లేదు సార్, అది తను చెప్పింది వేరే విధంగా చెప్పాడు అనమాట. కొట్టమంటే మ్యూజిక్ కొట్టమని, ఒక ఏటు కొట్టాలని ఫైట్ చేయాలని కాదు తను చెప్పింది మీనింగ్. అయితే మీమ్స్ లో చేస్తా ఉంటారు, ఇది మనం పట్టించుకోకూడదు. హ్యాపీ బర్త్డే బికే. ఎస్ బికే చూడచ్చు. తెలిసి మావా, నీకున్నంత గుద్ద కొలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. కత్తి తిప్పితే కూడా వాళ్ళు ఫన్ చేయడం అసలు రీల్ మేము. When teacher is reading my answers, teach whole class. ఇదే రియల్ అనమాట. మనం ఎప్పుడైనా ఒక క్వశ్చన్ పేపర్ చదువుతుంటే దాంట్లో మనం ఏందో రాసాం, సోది రాసాం కూడా అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉంటాం మనం కూడా. అంతే అంటే అది కూడా అంతే మీమ్స్ లో తయారు చేశారు. ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి హిందీ ఇంటర్వ్యూ. इसमें ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया, हम नहीं करेंगे. प्रपंच पटल ग्लोब में ओनली भारत का रूप देखा
अभी तक हमारा विश्व रूप नहीं देखा। एक बार हम उठ के विश्व रूप दिखाया तो टोटल वर्ल्ड निशब्द हो जाएगा। हम अलग दिखेंगे ना, हम अलग दिखाएंगे, अलग दिखेंगे। అదే ప్రొడ్యూసర్ కొంచెం మాట్లాడలేకపోతున్నాడు అనమాట. ఇది అనమాట ఈ రోజు వీడియోలో మన అఖండ 2 మీద మీమ్స్ వచ్చేసారు. కొన్ని మీమ్స్ మాత్రమే తెచ్చాను, ఎక్కువ మీమ్స్ తేలేదు. ఎందుకంటే ఇక్కడ బాలయ్య ఫ్యాన్స్ కూడా ఉన్నాం అంటే మనం ఎక్కువ వాళ్ళ మీద ట్రోల్ చేయమన్నమాట, రోస్టింగ్ చేయము, ఓన్లీ ఫన్ కోసం చేసాం. ఇలా పోతూ పోతూ ఒక బాలయ్య డైలాగ్ అయితే పడాలి కాబట్టి బాలయ్య డైలాగ్ అక్కడ 2 నుంచి తీసాం. అలానే ఫైటింగ్ ఉన్న బాలయ్య 2 నుంచే వచ్చింది. లెట్స్ గో ఆ వీడియోను కూడా చూద్దాం. వెళ్తూ వెళ్తూ ఒక ఇంట్రెస్టింగ్ క్లిప్ అయితే ఉండాలి కదా మన దగ్గర. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు, ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. yes guys, ఇదే అన్నమాట ఈ రోజు వీడియోలో. నచ్చింది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మిగతా వీడియోస్ కోసం కమెంట్ చేయండి. అన్ని రీల్స్ చూస్తూ వస్తూనే ఉంటాయి, ఇంకా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వస్తూ ఉంటాయి.